గుంటూరు జిల్లా మంగళగిరి చంద్రగ్రహణం కారణంగా మంగళగిరిలోని ఆలయాలు ఈ రోజు మూసివేయబడ్డాయి. మంగళగిరి చరిత్రలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవం ప్రారంభమైనప్పటి నుండి రథోత్సవం ఆగిపోయిన పరిస్థితులు చరిత్రలో లేవు. ఈ సంవత్సరం చంద్రగ్రహణం కారణంగా స్వామివారి దివ్య రథోత్సవ కార్యక్రమం ఆగిపోయిందని పూజారులు తెలియజేశారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకులు మరియు యో సునీల్ పూజ కార్యక్రమాల తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎగువ మరియు దిగువ గర్భగుడి ఆలయాలను మూసివేశారు. ఈ రోజు చంద్రగ్రహణం PM తెల్లవారుజాము 3:20 ప్రారంభమయ్యే చంద్రగ్రహణం PM ఉదయం 6:48 ముగిసిన చంద్రగ్రహణం ఉదయం 10:39 సంప్రోక్షణ తర్వాత రేపు దర్శనాలు తిరిగి ప్రారంభమవుతాయి. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు స్వామివారి దర్శనానికి అనుమతించబడును అని ఆలయ అధికారులు తెలియజేశారు. జయ నారసింహ, జయ జయ నారసింహ. మంగళాది క్షేత్రం మంగళగిరి, గుంటూరు జిల్లా. ఈ క్షేత్రం విజయవాడకి 11 కిలోమీటర్ల దూరంలో, అదేవిధంగా గుంటూరుకి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ స్వామి నరసింహస్వామి వారు సంయుక్తంగా ఉద్భవించారు. ఇక్కడ స్వామివారికి పానకాల నరసింహస్వామిగా నామధేయం కలదు. అటువంటి స్వామివారికి ఈ పాల్గొన మాసంలో షష్ఠి రోజు మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా, రేపటి వరకు కూడా స్వామికి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిగింది. ఈ రోజున స్వామివారికి దివ్య రథోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా సాయంత్రము భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కలిగే విధంగా 4 గంటల నుంచి 6 గంటల వరకు జరిగేది. కానీ ఈ సంవత్సరం చంద్రగ్రహణ కార్యక్రమంగా స్వామి యొక్క దివ్య రథోత్సవాన్ని నిలిపివేయడం జరిగింది. ఈ రోజున స్వామివారికి ఉదయం 6:30 నుంచి 7:30 వరకు భక్తులందరికీ కూడా ఆ రథం పైన స్వామి నుంచి దర్శన భాగ్యాన్ని చేయించాము. ఆ భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి రాలేని భక్తులు కూడా, వాళ్ళందరూ కూడా ఏదో విధంగా వాహనం ద్వారా వచ్చి ఆ నరసింహస్వామి రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సంబంధించినటువంటి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి దర్శన భాగ్యాన్ని చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలు. ఈ రోజున ఉదయం 8:30 గంటల నుంచి కూడా ఈ యొక్క చంద్రగ్రహణ గడియలు వస్తున్నాయి కాబట్టి ఆ గ్రహణ సభ సందర్భంగా స్వామి యొక్క దర్శనాన్ని ఇప్పటి వరకు కూడా దర్శనం జరిగే భక్తులందరూ కూడా దర్శనం ఇచ్చాం. ఇవాళ రోజు నుంచి స్వామివారికి ఈ రోజున 8:30 నుంచి సాయంత్రము 7:30 వరకు కూడా ఉంటాయి. దర్శనం చంద్రగ్రహణం ఉంది కాబట్టి తదనంతరం స్వామి యొక్క దేవాలయాన్ని తెలిసి అంతర్గతంగా స్వామివారి జరగవలసిన పుణ్యావచనం, విచక్షణారాధన, అట్లా ఆ విధంగా మహాశాంతి హోమాలు అన్ని కూడా చేసిన తర్వాత రేపు ఉదయం నుంచి మరుసటి రోజు నుంచి కూడా యథావిధిగా భక్తులందరికీ కూడా ఉదయం 6 గంటల నుంచి కూడా దిగువ సన్నిధిలో కూడా దర్శన భాగ్యం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా గమనించి స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. జయ నారసింహ, జయ జయ నారసింహ. రేపు ఉదయం 6 గంటల నుంచి యథావిధిగా ప్రతినిత్యం ఏ విధంగా అయితే స్వామి దిగువ సన్నిధిలో ఉదయం 7 గంటల నుంచి 4 గంటల జరుగుతుందో అదే విధంగా దర్శనం ఉంటుంది. దిగువ సన్నిధిలో ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు, అంటే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ప్రతినిత్యం ఏ విధంగా భక్తులు దర్శనం చేసుకుంటారు అదే విధంగా ఆతిథ్య సేవలు కానీ అన్ని కూడా యథావిధిగా మళ్ళీ జరుగుతాయి కాబట్టి భక్తులు దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. జయ నారసింహ. అవును, ఎగువ సన్నిధి కూడా మన భారతదేశంలో ఈ చంద్రగ్రహణం కనపడుతుంది కాబట్టి దేశం అంతటా కూడా ఈ రోజున ఉదయం నుంచి రాత్రి వరకు కూడా దేవాలయాన్ని కూడా ప్రతి ఒక్క దేవాలయం నింపుతాయి చెప్పిన అదే విధంగా దిగుసన పానకాల నరసింహస్వామి దేవస్థానం, అదే విధంగా దిగుసన లక్ష్మీ సమేతం వంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉదయం 8:30 నుంచి రాత్రి వరకు కూడా దర్శనాలు ఆపేయబడతాయి కాబట్టి తదనంతరం సంప్రోక్షణ కార్యక్రమం యథావిధిగా భక్తులందరూ కూడా రేపు ఉదయం నుంచి దర్శన భాగ్యం. మా ఊహ తెలిసినంత ఇంతవరకు జరగలేదు. ప్రతినిత్య చంద్రగ్రహణం ఒక 10 సంవత్సరాల క్రితం వచ్చింది. అది అర్ధరాత్రి ఈ చంద్రగ్రహణం వచ్చేది. కానీ ఈ సంవత్సరం మనకి ఇది మధ్యాహ్నం 2:30 నుంచి మొదలై సాయంత్రం 6:45 వరకు ఉంటుంది. ఇది మన ఆగమ పండితులు కానీ అదే విధంగా మన పంచాంగకర్తలు కూడా ఈ మధ్యాహ్నం నుంచి మనకి ఇక్కడ చంద్రదర్శనం చంద్రదర్శనంలో ఆ యొక్క మనకి అప్పుడప్పుడు కూడా మధ్యాహ్నం కూడా చంద్రుడి దర్శన భాగం జరుగుతూ ఉంటుంది. సూర్యుడు చంద్రుడు ఇద్దరు కనిపిస్తుంటారు. అటువంటి సమయం కాబట్టి దీన్ని ఆచరించవలసిందని చెప్పి చెప్పడం జరిగింది. మన సూర్యగ్రహణం జరిగిన అమావాస్య రోజున మన దేశంలో ఎక్కడా కనబడదు కాబట్టి మనం పాటించలేదు. దీన్ని మనం కంపల్సరీగా పాటించవలసిందే కాబట్టి భక్తులందరూ దీన్ని గమనించండి. భక్తులందరూ కూడా ఇంటి వద్ద భోజనం చేసే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఉదయం 9 గంటల కూడా భోజనం చేసి నిత్య కార్యక్రమాలు అంతా చేసిన తర్వాత రాత్రి 7 గంటల తర్వాత మళ్ళీ తలారా స్నానం చేసి ఇల్లంతా కూడా శుద్ధి చేసుకున్న తర్వాత మళ్ళీ దీపారాధన చేసుకొని రాత్రి నుంచి కూడా యథావిధిగా భోజనం చేయడం కార్యక్రమంలో ఈ మధ్యలో కూడా ఎటువంటి వాళ్ళు
భోజనం చేయకూడదు. అదే విధంగా ఈ గర్భిణితో ఉన్న స్త్రీలందరూ కూడా సాయంత్రం 3 గంటల నుంచి 7 గంటల వరకు కూడా నిశ్చలంగా కదలకుండా ఆ యొక్క కాంతి వేవ్స్ మన మీద పడకుండా జాగ్రత్తగా ఉంటాం. మంగళగిరి రథం కార్యాలు కానించి బాగా ఆడటం అనేది చరిత్రలో ఉందా? చరిత్రలో లేదు. ఎవరు మంగళాద్రి క్షేత్రంలో ఈ రథోత్సవం స్వామివారికి ఏర్పడి జరిగించి కూడా ఈ చరిత్ర లేదు. కానీ భగవంతుడు మనకి ఈ సంవత్సరం దాన్ని అతి ఇటుగా టైంలో మనకి అది నిర్ణయించడం వల్ల స్వామి యొక్క దర్శన భాగ్యం మాత్రమే మనకు జరిగిన రథోత్సవం ఆగిపోయింది.